హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని చెప్పిన అరగంటలోనే కూతురు చనిపోయిందనే విషయం తెలిస్తే ఏ తండ్రి అయినా తట్టుకోగలడా? ఏ కన్న మనసైనా భరించగలదా? హైదరాబాదుకు చెందిన నిఖిత, ఎవరైతే నిఖిత ఉన్నారో, సికింద్రాబాద్ అమ్మాయి, తుకారాం గేట్లో ఉన్న నిఖిత అమెరికాలో దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్లో ఒక అపార్ట్మెంట్లో డెడ్ బాడీగా కనిపించింది. డిసెంబర్ 31వ తేదీ నుంచి నిఖిత అదృశ్యమైనట్టుగా అమెరికా పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం తెలిసింది. ఆ తర్వాత జనవరి 2వ తేదీన అర్జున్ శర్మ అనే ఒక వ్యక్తి రూమ్లో ఆమె డెడ్ బాడీ కనిపించింది. కొన్ని పత్రికలు రాసిన వార్తల ప్రకారం అర్జున్ శర్మ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. కానీ ఈ మాటల్ని కొట్టిపడేస్తున్నారు నిఖిత తండ్రి ఆనంద్. ఎందుకంటే తండ్రికి అన్ని విషయాలు నిఖిత ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేదని చెప్తున్నారు ఆనంద్. నిఖిత అసలు అర్జున్ శర్మ అనేవాడు బాయ్ ఫ్రెండ్ కాదు, కేవలం తన రూమ్మేట్ మాత్రమే అని చెప్తున్నారు. గతంలో అర్జున్ శర్మ నిఖితతో పాటు మరో ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉండి చదువుకునేవాళ్ళని చెప్తున్నారు ఆనంద్. నిఖిత పైన నిందలు వేయొద్దని వేడుకుంటున్నారు. ఎందుకంటే నిఖిత హత్య తరువాత అనేక రకాల చర్చలకు కారణమవుతోంది. డిసెంబర్ 31వ తేదీ కావటం, నిఖిత అదృశ్యమైన చివరి తేదీ డిసెంబర్ 31వ తేదీ కావటం, ఆ తర్వాత నిఖిత అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో కత్తిపోట్లకు గురై ఆమె డెడ్ బాడీ దొరకడం, ఈ పరిణామాలని చూస్తే నిఖితకి అర్జున్ శర్మకి ఏదో ఉంది అని కథ అల్లే ప్రయత్నం చేయొద్దు అంటూ ఆమె తండ్రి విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగా ఆయన కన్నీళ్లను చూస్తుంటే గుండె ద్రవించిపోతుంది. ఎందుకంటే ఏ తండ్రికి ఇటువంటి బాధ కలగకూడదు. కూతురు మరణించిన తర్వాత ఆ మరణం పైన కూడా నిందలు వేయకూడదు. కాబట్టి ఆ తండ్రి భరించలేకపోతున్నారు. ఆనంద్ కన్నీళ్లతో విజ్ఞప్తి చేస్తున్నారు, నా కూతురు పైన నిందలు వేయకండి అని. నిజానికి నిఖిత ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళింది. ఉన్నత చదువుల కోసం 4 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళిన నిఖిత అక్కడ మంచి చదువులు చదివింది. అంతేకాదు ఆ తర్వాత మంచి ఉద్యోగంలో చేరింది, మంచి ఉద్యోగం చేస్తోంది. ఇదంతా హ్యాపీగా సాఫీగా సాగుతున్న తరుణంలో అర్జున్ శర్మ అనేవాడు యముడిలా నిఖిత జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. ఆమె ప్రాణం తీశాడు. కత్తితో పొడిచి ఆమెను చంపేసిన తర్వాత అపార్ట్మెంట్కు లాక్ చేసుకొని లోకల్ పోలీసులకి నిఖిత కనిపించట్లేదంటూ ఒక ఫిర్యాదు చేసి డ్రామాను మరో టర్న్ తిప్పి అక్కడి నుంచి ఇండియాకి పారిపోయి వచ్చాడు అర్జున్ శర్మ. అర్జున్ శర్మని ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో పట్టుకున్నారు. అర్జున్ శర్మే హంతకుడని అమెరికా పోలీసులు ఈలోపు కన్ఫామ్ కూడా చేశాడు. అర్జున్ శర్మని నిఖితని చంపేశాడని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరికొద్దిసేపట్లో అర్జున్ శర్మని అమెరికా పోలీసులకు అప్పగించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇంటర్పోల్ పోలీసులు. అసలు అమెరికాకు వెళ్ళిన నిఖిత శర్మ అర్జున్ శర్మ అపార్ట్మెంట్కి ఎందుకు వచ్చింది, అక్కడ ఏం జరిగింది అని ఆరా తీస్తే మరొక కొత్త విషయం కూడా కనిపిస్తోంది. నిఖిత దగ్గర అర్జున్ శర్మ కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అర్జున్ శర్మకి ఈ అప్పులు చేసే అలవాటు మొదటి నుంచి ఉందని కూడా చెప్తున్నారు నిఖిత శర్మ ఫ్రెండ్స్ అట్లాగే నిఖిత తల్లిదండ్రులు కూడా. ఈ అర్జున్ శర్మ నిఖిత దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. రీపే చేయమని ఆమె ఒత్తిడి చేయడంతో అది తట్టుకోలేక కత్తితో పొడిచి చంపేసినట్టుగా ప్రాథమిక సమాచారం కూడా అందుతోంది. అంటే కూతురు బంగారంలా బతుకుతుందని, మంచి కెరియర్ వచ్చిందని ఆ పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్న సమయంలోనే ఈ దారుణం జరగడం, ఆ దారుణం జరిగిన తర్వాత నిఖిత పైన ఇటువంటి కొన్ని తెలియని మాటల్ని నిందలుగా వేయటం చూసి ఆ తండ్రి భరించలేకపోతారు. ఒకసారి నిఖిత తండ్రి మాటలు వింటే ఆ బాధ, కన్నీళ్ళు మనకు కూడా అర్థమవుతాయి. నా పాప చనిపోయిందని తెలిసింది సార్. తర్వాత 2 రోజులకి ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. అది కొంచెం వదంతుల వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాస్తారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్మేట్ 4 ఉంటుండే ఆమెతో పాటు. నా పాప బాడీ తొందర ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నా. మోడీ గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి, పద్మారావు గారిని కోరుతున్నా. ఇంకొకసారి ఏ అమ్మాయికి అట్లా అడగొద్దు. మేము మస్తు కలలు కంటాం పిల్లల గురించి. ఆడపిల్లలు అనేసి గవర్నమెంట్ సెంట్రల్ అంటారు. ఆడపిల్లలకు న్యాయాలు జరగాలని కోరుకుంటున్నాం సార్. 4 years అయింది. ఫస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. కొంచెం మేము బాధలు ఉన్నాం. తప్పుడు నిర్ధారణలు చేయకుండా నా బాబా బాడీ అలా మేము ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
కిషన్ రెడ్డి గారిని కలిశాను, రామచందర్ గారిని కలిశాను, పద్మారావు గారిని కలిశాను. నిఖిత తండ్రి మాటలు వింటుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అక్కడ జరిగిన వాస్తవం ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిఖిత చాలా ఆశలతో లక్ష్యాలతో అమెరికా వెళ్ళింది, చాలా కష్టపడి చదువుకుంది. ఆ తండ్రి మాటలు వింటుంటే అర్థమవుతుంది ఆ కుటుంబం కూడా నిఖిత కోసం చాలా త్యాగాలు చేసింది. ఎంతో కష్టపడి శ్రమించి అమెరికాకు వెళ్ళిన నిఖిత ఒక చిన్న కారణంతో దారుణమైన హత్యకు గురవడం ఇప్పుడు ఎవరూ భరించలేని పరిస్థితి. సాధారణంగా అమెరికాలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావచ్చు, చాలామందికి ఈ విషయం తెలుసు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అందరూ ఒక రూమ్లో ఉండి చదువుకుంటారు, ఎందుకంటే అక్కడ ఖర్చుల్ని బేర్ చేయడం కష్టం కాబట్టి. లొకేషన్లో ఇండియన్స్ చాలా తక్కువగా ఉంటారు ఒక్కో లొకేషన్లో కాబట్టి అక్కడ ఉండే ఇండియన్స్ అంటే లైక్ మైండెడ్ అంతా కలిసి ఒక రూమ్లో ఉండి చదువుకుంటారు. అంత మాత్రాన వాళ్ళ మధ్య ఇతర రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్పడం అనేది నిజంగా దుర్మార్గం అనే చెప్పాలి. ఇక్కడ నిఖిత తండ్రి మాటలు విన్న తర్వాత అయినా కొంత ఈ సబ్జెక్టుని కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటే పాయింట్, నిజంగా అన్యాయంగా ఎంతో బంగారు భవిష్యత్తున్న నిఖితని అత్యంత దారుణంగా చంపిన అర్జున్ శర్మకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి. నిఖిత ప్రాణాలు తీసుకున్న అర్జున్ శర్మని కఠినంగా శిక్షించాలని కోరుకోవడం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే నిఖిత బతికునుంటే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరిగి ఉండేది, నిఖితకి కూడా బంగారం లాంటి ఫ్యూచర్ ఉండేది, ఎంతోమందికి సాయం కూడా చేసేది. నిఖితని చంపిన అర్జున్ శర్మని ఏం చేయాలి, మీరే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.